ఈ కవిత మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆ కవి గురించి మాట్లాడాలి. తెలుగు కవిత్వాన్ని అలంకారాల నుంచి అగ్గిపెట్టెల చేతిలోకి తీసుకొచ్చినవాడు శ్రీశ్రీ. అతని కవిత్వం అభిరుచి కాదు, అది ఆయుధం. ఆ రోజుల్లో శ్రీశ్రీ పేదరికం చూశాడు, ఆకలి తెలిసినవాడు, అవమానం తెలిసినవాడు, జీవితాన్ని దగ్గరగా అనుభవించినవాడు. అలాంటి సమయంలో అతను రాసిన కవితల సమాహారమే మహాప్రస్థానం. ఈ పుస్తకం శ్రీశ్రీ జీవితాన్ని మార్చింది, పేదరికం నుంచి బయటికి తీసింది, అతనికి గుర్తింపిచ్చింది, తెలుగు సాహిత్యానికి కొత్త దారి చూపింది. మహాప్రస్థానం అంటే ఒక వ్యక్తి ప్రయాణం కాదు, ఒక తరం మేల్కొలుపు. ఈ మహాప్రస్థానంలోనే ఒక శక్తివంతమైన కవిత ఉంది, జయబేరి. ఆ జయబేరి కవితలోని ఒక భాగమే నేను సైతం. ఇది అహంకారంతో చెప్పిన నేను కాదు, బాధ్యతతో చెప్పిన నేను. ప్రపంచాన్ని మార్చే పోరాటంలో ఎవరో చేస్తారు అన్న మాట కాదిది, నేను కూడా ఉన్నాను అని గట్టిగా చెప్పిన స్వరం. ఈ కవితలో ఒక్క వ్యక్తి తన విలువను గుర్తు చేసుకుంటాడు, తన బాధను, తన శక్తిని ప్రపంచంతోతో అనుసంధానం చేస్తాడు. ఇప్పుడు ఈ కవితను లోతుగా పంక్తి పంక్తిగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను సైతం ప్రపంచానికి సమిధ ఒకటి ఆహుతిచాను. అంటే ఈ ప్రపంచ మార్పు అనే యజ్ఞంలో నేను ప్రేక్షకుని కాదు, నా వంతు త్యాగం. చిన్నదైనా అది అగ్నిలో వేసిన సమిధే. నేను సైతం విశ్వసృష్టికి అశ్రు ఒకటి ధారపోశాను. ఈ సృష్టి అందమైనదే, కానీ బాధలతో నిండినది. ఆ బాధను చూసి నేను కూడా ఏడ్చాను. నా కన్నీరు కూడా ఈ విశ్వ చరిత్రలో ఒక చుక్క. నేను సైతం భోఘోషకు వెర్రిగొంతుక విప్పి మ్రోశాను. ప్రపంచం మౌనంగా ఉన్నప్పుడు నిశ్శబ్దాన్ని పగలగొట్టడానికి నేను గట్టిగా అరిచాను. అది పిచ్చి అరుపు కావచ్చు, కానీ అది నిరసన. ఎండాకాలం మండినప్పుడు గబ్బిలంలా కరిగిపోలేదా? జీవితం మండినప్పుడు శరీరం, మనసు రెండూ మొద్దుబారిపోలేదా? వానాకాలం ముసిరిరాగ నిలువునా నీరు కాలేదా? వేదన వర్షంలా పడినప్పుడు నిలబడి ఉండలేక లోపలంతా కరిగిపోలేదా? శీతకాలం కోత పెట్టగ కోరెడు కట్టి ఆకలేసి కేకలేశానే టేసినప్పుడు, ఆకలి గొంతు పిండినప్పుడు నేను కూడా అరిచాను. నాకు బాధ తెలుసు. నేను ఒక్కణ్ణి నిలిచిపోతే చంద్రగోళాలు, వానమబ్బులు, మంచు సోనలు భూమిమీద భగ్నమవుతాయి. ఒక్క మనిషి విలువ చిన్నదిగా అనిపించచ్చు, కాని ఒక వ్యక్తి నిలబడితే ప్రపంచం కంపిస్తుంది. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కురుక్కుకుంటూ పేలిపోతాయి. అందంగా కనిపించే కలలన్నీ అన్యాయాన్ని తాకితే రక్తంగా మారతాయి. సత్యం ఎప్పుడూ అందంగా ఉండదు. పగలన్నీ పగిలిపోయి నిశిదులు విసిరినిల్లి, పగలు రాత్రి అనే తేడా లేకుండా కాలమే చెదిరిపోతుంది. మహాప్రళయం జగమంతా ప్రగల్భిస్తుంది. ఇది ప్రకృతి ప్రళయం కాదు, మన నిర్లక్ష్యానికొచ్చే మానవ ప్రళయం. నేను ఒక్కన్ని ధాత్రి నిండా నిండిపోగా, ఒక్క మనిషి పూర్తిగా చైతన్యవంతుడైతే, నా కుహురుత శిఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తం లాగమిస్తుంది. నా లోపలి తపన, నా ఆలోచనలు ప్రపంచమంతా వర్షంలా చినుకుతాయి. నేను సైతం ప్రపంచబంధపు తెల్లరేకై పల్లవిస్తాను. చీకటి మధ్యలో తెల్ల వెలుగుగా నేను మొలకెత్తుతాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. ఈ విశ్వ సంగీతంలో ఒక చిన్న తంతిని నేను, కాని నా స్పర్శసతో స్వరాలు పుడతాయి. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. చివరికి నేను అణగారిపోను. ప్రపంచాన్ని వెలిగించే సూర్యుడి భావంగా నేను పైకి లేస్తాను.